ఈరోజు దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాక్యం 102వ గ్రంథం కీర్తనలు రాసినటువంటి 102వ గ్రంథము చదువుకుందాము. దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినము నాకు విముఖుడివై ఉండకుము. నాకు తెలివి యొగ్గుము. నేను మొరలిడువాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవుచున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలో పగిడి కంటె వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి నా ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయములతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డివలె నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసన ఆసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమును, భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములు రాజ్యములను పడినప్పుడు మనుషులు సియోనును యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రము ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చి తరములు తెలుసుకున్నట్లుగా ఇవి వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనములు యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేనెలాగూ మనవి చేసేతిని, నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవి ఉన్నయు వస్త్రముల వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రములు తీసినట్లు నీవు వాటిని తీసివేయుదు అని మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.